వాజ్పేయి గారి విగ్రహం మండపేటలో దాన్ని ఆవిష్కరించేయడం జరిగింది. ఇవాళ ఈ సంవత్సరం అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి. అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశాన్ని ఏ విధంగా నడిపించారో, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, ఆ కార్యక్రమాలన్నిటి కూడా ప్రజలకి కళ్ళగట్టినట్టు చూపించడం, అలాగే ఈ కాలంలో ఏదైతే కూటమి ప్రభుత్వం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైతే అభివృద్ధి నమూనా రాజకీయాలు చేస్తుందో వాటికి స్ఫూర్తి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ విధంగా కూటమి ఆధ్వర్యంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో ఆయనే దాన్ని అంకురార్పణ చేశారు. స్వర్ణ చతుర్భుజి కానీ, గ్రామీణ సడక్ యోజన కానీ, అలాగే దీంతోపాటు కిసాన్ క్రెడిట్ కార్డులు కానీ, అలాగే పనికి ఆహార పథకాన్ని ఎంఎన్ఆర్జీఎస్ని అనుసంధానం చేయడం కానీ, ఎంఎన్ఆర్జీఎస్ అనుసంధానం కారణంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో జరగడం జరిగింది. కనుక వీటన్నిటికీ ఆవిష్కరణకర్త అటల్ బిహారీ వాజ్పేయి. భారతదేశాన్ని శక్తిశాలి దేశంగా నిలపడంలో కూడా ఆయన పోషించిన పాత్ర, పోఖ్రాన్ అణు విస్ఫోటనం మనందరికీ కూడా మార్గదర్శనం. దీంతోపాటు అన్ని పక్షాలని కలుపుకొని వెళ్ళడంలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క చాకచక్యం మనం ఆయన 2 సార్లు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో చూపించడం జరిగింది. కనుక ఏదైతే సమైక్య ఆలోచన ఏదైతే ఉందో, సమైక్య ఆలోచనని ముందుకు తీసుకెళ్లడంలో అందరూ కలిసి సహకార సమైక్యతకి నాందిగా ఆ రోజు ఎన్డీఏ, దానికి ముందు సంయుక్త విధాయక దళలో వాజ్పేయి గారు తీసుకెళ్లారు. కనుక ఆ స్ఫూర్తిని తప్పనిసరిగా రాష్ట్రంలో పెంచాలి. ఆ విధంగా వాళ్ళ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, అలాగే జనసేన కలిసి రాష్ట్రంలో అనేక రకాల మంచి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని ఒక ఆదాయంలో ముందుండే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించాల్సిన అవసరం ఉంది. కనుక కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ సుమారు 11 సంవత్సరాలు పూర్తయిపోయినా కూడా ఏ దశలో అభివృద్ధి చెందాలో ఆ దశలో అభివృద్ధి చెందబోతున్న దురదృష్టం. కనుక ఈ కూటమి యొక్క ఆవశ్యకత రాష్ట్రానికి చాలా పెద్ద ఎత్తుంది. కనుక దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం, దానికి ప్రేరణ వాజ్పేయి గారి నుంచి మీ అందరినీ తీసుకోవడం జరుగుతుంది. అలాగే రాబో కాలంలో వీటిని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా మేము చేయబోతున్నాం. అలాగే రాష్ట్రంలో మొన్ననే మేము మా యొక్క మండల ప్రశిక్షణ కార్యక్రమాలు పూర్తయి పార్టీని మండల స్థాయిలో బలోపేతం చేసే పెద్ద కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా 4 జోన్ల వారీగా మండల అధ్యక్షుల యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మంచి ఫలితం, అలాగే మంచిగా మండల అధ్యక్షులు కూడా స్ఫూర్తి పొంది మరింత ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ విధంగా రాష్ట్రంలో పార్టీని పెంచే ప్రయత్నం, ఇంకోటి కూటమి సంబంధించిన ఏదైతే కలిసి పనిచేసే ఒక తీరు ఏదైతే ఉందో దాన్ని కూడా పెంపొందించే ప్రయత్నం చేస్తాం. రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ సక్రమంగా పనిచేయాలి, ఎక్కువ సీట్లు గెలిచే విధంగా మేము వ్యూహం చేసుకున్నాం. ఆ విధంగా కూటమిలో ఉంటూ ఆ విధమైన ప్రయత్నం చేయాలని చెప్పి, ఆ విధంగా రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సభ్యులందరితో కలిసి దానిపైన పెద్ద ఎత్తున వర్క్షాప్ చేసి, వర్కౌట్ చేసి అన్ని చోట్ల పోటీ చేసే ప్రయత్నం మేము చేయడం జరుగుతుంది. ఆ విధంగా ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం. మహాకుంభమేళ గతంలో వారణాసి, అలాగే ఈ మధ్య ప్రయాగ్లో మనం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున వాటి విజయం సాధించడం జరిగింది. వీటి విజయం నేపథ్యంలో రాబో పుష్కరాలలో అద్భుతంగా చేసే దిశగా పెద్ద ఎత్తున ఆలోచన చేయడం జరిగింది. ఇప్పటికే గజేంద్ర షెకావత్ గారు కేంద్ర మంత్రివర్యులు రావటం, అలాగే గోదావరి సంబంధించిన ఒక సెపరేట్ కమిటీని వేసుకోవటం, సుమారు 1000 కోట్ల వరకు అవుతుందని అంచనాలు ఇవ్వటం, దానికి తగ్గట్టు కేంద్రం కూడా సహకరించే దిశగా అడుగులు వేయటం, ఇప్పటికే సుమారు 100 కోట్లు దానికి ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా ఘాట్ల నిర్మాణంతో పాటు శాశ్వతంగా గోదావరిని చాలా స్వచ్ఛంగా ఉంచేందుకు ప్రయత్నం, స్వచ్ఛ గంగా ఏదైతుందో గంగా దానిలాగే గోదావరిని కూడా చేసే విధంగా ఘాటుల దగ్గర మళ్ళీ పుష్కరాల వరకు అశుభ్రత తొలగించే ఒక ప్రయత్నం, ఆ విధంగా అక్కడ ఆధ్యాత్మిక శోభను పెంచే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి అనుకుంటాం. ఆ విధంగా వివిధ శాఖల నుంచి, ఒకటి టూరిజం నుంచి, అలాగే ఇంకో పక్క మిగతా శాఖలు ఏవైతున్నాయో వాటి నిధులు తీసుకొచ్చి చేసే పెద్ద ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా మా పార్లమెంట్ సభ్యులు కానీ, అలాగే మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ అందరూ కలిసి కృషి చేస్తాం. తప్పనిసరిగా గోదావరి పుష్కరాలు అద్భుతంగా జరగాలి. గతంలో జరిగిన అన్ని సంఘటనల నేపథ్యంలో క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ మిగతా అనేక విషయాలపైన ఆలోచన చేసి ముందుకెళ్తున్నారు. ప్రతిరోజు కూడా దీని గురించి సమావేశం అవుతుంది. ఆ విధంగా నేను కూడా ఆ యొక్క సమావేశం అవటం జరిగింది. ఆ విధంగా అన్ని రకాల పనులు చాలా పకడ్బందీగా జరిగే విధంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుంది. దేశంలో అందరూ ఇక్కడికి ఆహ్వానించే విధంగా ఒక పెద్ద ప్రయత్నం కూడా జరుగుతుంది. స్వయంగా ప్రధానమంత్రితో సహా అందరు మంత్రులు, ముఖ్యమంత్రులు వచ్చే విధంగా కూడా పెద్ద ప్రయత్నం జరుగుతుంది. ఒక మంచి శోభ మన గోదావరి జిల్లాలన్నీ కూడా గుర్తుండిపోయే విధంగా ఈసారి గోదావరి పుష్కరాలు జరగబోతుంది. కోరుకోవడంతో పాటు రామకృష్ణారెడ్డి గారు చూపిస్తున్న చొరవ కారణంగా కేంద్ర మంత్రి గారు శ్రీనివాస్ వర్మ గారి వాళ్ళకి రావటం,
కేంద్ర మంత్రి, అలాగే మా పాకా సత్యనారాయణ రాజ్యసభ సభ్యులు, మిగతా రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి, అలాగే సిఎస్ఆర్ నిధులు కానీ అన్నీ కూడా పెద్ద ఎత్తున అనపర్తికి తీసుకెళ్తున్నారు అనే పేరు వచ్చే విధంగా ఆయన చేస్తారు. ఆ విధంగా చేయాలని చెప్పి, అలాగే మా ఎంపీ గారు పురంధరేష్ గారు ఇక్కడి సో ఆ విధంగా తప్పనిసరిగా అలాగే ఇంకో జన్మభూమి హాల్ టికెట్ తీసుకోవడం జరిగింది. వందే భారత్ సంబంధించి కూడా ప్రయత్నం జరుగుతుంది. త్వరలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూడబోతున్నారు. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్లో ఏం చేయగలం అవన్నీ కూడా చూపించడం, అలాగే నేషనల్ హైవేస్ కూడా కనెక్టివిటీ మన ప్రాంతానికి పెంచే విధంగా, అలాగే ఇక్కడ ఆధ్యాత్మికంగా అనేక రకాల ప్రాంతాలు ఉన్నాయి. మొన్ననే టెంపుల్ టూరిజం సంబంధించిన మన ఏదైతే సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉందో దానికి కూడా ప్రసాదం స్కీమ్లో నిధులు తీసుకురావడం ఏదైతే చాలా గొప్ప విషయం. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే 4 దేవాలయాలకు ఇచ్చారు. మన ప్రాంతంలో గొల్లల మామిడాడికి నిధులు తీసుకురావడం అంటే అది మొత్తం మన ఎమ్మెల్యే గారి ఘనత. ఆ విధంగా మన గొల్లల మామిడాడిని దేశవ్యాప్తంగా ప్రసిద్ధి క్షేత్రంగా చేసే విధంగా ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా తప్పనిసరిగా ఈ ప్రాంతం మరింత ముందుకెళ్తుందని నేను భావిస్తున్నాను.